సొంతింటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. కో స్పాన్సర్డ్ బై శ్రేయస్ స్టార్వో. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో రెండు రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ ఇళ్లకు సంబంధించి నిజంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలి, సో ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటే నిజంగా సామాన్యుని సొంతింటి కల నిజం కాబోతోంది. తర్వాత హైదరాబాద్కి సంబంధించినటువంటి భారీ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ వైపు చూసుకున్న రాజధానికి సంబంధించి సింగపూర్ ప్లాన్ ఒకటి వచ్చింది. సో ఏ విధంగా రెండు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందబోతుంది తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి క్రెడై మాజీ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటుగా. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. సార్, రెండు రాష్ట్రాల్లో ఇటు రాజధాని పరంగా చూసుకోవచ్చు, తర్వాత ఇటు హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఇంకొంచెం దాని రేంజ్ పెంచే విధంగా ఇటు స్కైవేల నిర్మాణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, సో ఇవన్నీ చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సో రియల్ ఎస్టేట్ పరిస్థితులు నిజంగా ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ ఉందో దాంట్లో చూసుకుంటే మనము హైదరాబాద్ ఒక బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న దాంట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే నిన్న అది టీవీలో చూస్తుంటే నిన్న బెంగళూరులో ఏదో 6 కిలోమీటర్స్ డ్రైవ్ చేయడానికి 1 అవర్ టైం పడుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే హైదరాబాద్లో 1 or 2 రోడ్స్ తప్పితే more than 90% ఆఫ్ ద రోడ్స్ ఆర్ డీసెంట్. ఈ ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. పర్టికులర్గా ఇప్పుడు ఎయిర్పోర్ట్ సైడ్ పోయే వాళ్ళు కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఓన్లీ ఈ మేజర్గా ఏంటి 36 రోడ్ నెంబర్ 36 లాంటివి కొన్ని బాటిల్ నెక్స్ అయినాయి. వాటి ఆన్సర్ చేయడానికి కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు అవుట్ ఆఫ్ దట్ 50 ఫ్లైఓవర్స్ ఏదైతే ఉన్నాయో, ఎలివేటెడ్ స్కైవేస్ ఉన్నాయో, ఫస్ట్ ఫేజ్లో ఒక 20 స్టార్ట్ చేసినారు. కాబట్టి డెఫినెట్గా అంటే సీఎం గారి ఆలోచన ఏంటంటే సిగ్నల్ లేకుండా, ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా ఆగకుండా మనం వెళ్ళిపోవాలా, స్లీమ్లెస్ ట్రాఫిక్ అని ఆ విధంగా వెళ్ళిపోవాలనే ఉద్దేశము. ఆ విధంగా స్టేట్ గవర్నమెంటు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్ గారు ఆ విజన్తో పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా టేక్ ఆఫ్ అవుతాయి, కంప్లీట్ చేస్తారు. దానికి మనకేమి వేరే థాట్ లేదు అందులో. ప్లస్ దాంతోపాటు ఈ మెట్రో కూడా రెడీ అవుతుంది. ఓవరాల్గా స్టేట్ గవర్నమెంట్ ఈ తెలంగాణలో మేజర్గా కాంట్రిబ్యూషన్ అంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇక్కడ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేయాలనేది దృక్పథంతో వెళ్తుంది. ప్లస్ అదేవిధంగా వచ్చిన వాళ్ళు కూడా, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా ఈ ఆల్ అసోసియేషన్స్, నేషనల్ అసోసియేషన్స్ కూడా దే ఆర్ ఫాండ్ ఆఫ్ హైదరాబాద్ అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ద వే ద గవర్నమెంట్ ఇస్ యాక్టింగ్, పాలసీస్ పరంగా కానీ కూడా ప్రో ఇండస్ట్రీ అని అందరికి తెలిసిపోయింది. గ్లోబల్ లెవెల్లో కూడా ఓకే, తెలంగాణ స్టేట్ అంటే ప్రో ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇప్పుడు 2 దఫాలుగా ఇచ్చిన ప్రాజెక్ట్స్ క్లియరెన్స్ కూడా వాళ్ళు 15 days లోపల ఇస్తామన్న దాన్ని కూడా 12 రోజుల్లోనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అంటే నాట్ ఓన్లీ జస్ట్ సేయింగ్, పాలసీ తీసుకురావడమే కాదు, చెప్పడమే కాదు, నాట్ జస్ట్ ప్రీచింగ్ కాకుండా ఇన్ ప్రాక్టీస్ ద షోన్. సో ఆ విధంగా కాన్ఫిడెన్స్, ఎంటర్ప్రినర్స్ కాన్ఫిడెన్స్, అసోసియేషన్స్, నేషనల్ లెవెల్లో ఉన్న అసోసియేషన్స్ యొక్క కాన్ఫిడెన్స్ కేసీఆర్ గారు బాగా గెయిన్ చేస్తున్నారు. ఇట్స్ ఎ ప్లస్ పాయింట్ ఫర్ హిమ్. అండ్ ఎవ్రీబడి మోస్ట్ ఆఫ్ దెమ్ గాట్ ఆల్ ది గ్రూప్స్ అనుకోండి, ఆర్ కార్పొరేట్ సెక్టర్లో ఉన్న మేజర్ గ్రూప్స్ ప్లస్ అసోసియేషన్స్ గాట్ వెరీ గుడ్ యాక్సెస్ టు హిమ్. సో ఈజ్ టేకింగ్ వన్ ఆన్ వన్. ప్లస్ ఈచ్ సబ్జెక్ట్ కూడా, ఈ సెక్టర్కి ఉన్న సబ్జెక్ట్ కూడా ఆయన చాలా ఇన్డెప్త్గా స్టడీ చేసి ఆ స్టేక్ హోల్డర్స్కి వాళ్ళని తృప్తిపరిచేలాగా ఒక పాలసీ తీసుకొస్తున్నారు. ఓవరాల్గా పీపుల్ ఆర్ హ్యాపీ ఇక్కడ, ఈ సిటీ పరంగానే స్టేట్ పరంగానే కూడా. తర్వాత ఇప్పుడు మా ఇండస్ట్రీ సంబంధంగా చూస్తే కూడా మా ప్రాపర్టీ షోకి వచ్చినప్పుడు సీఎం గారు కొన్ని ప్రామిస్ చేయడం జరిగింది. దానిలో కొన్ని ఇంప్లిమెంట్ చేసినారు, కొన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఫర్దర్గా కూడా మాకు ఇంకా మంచి పాలసీ రావాలని కూడా మాకుంది. మేము కొన్ని ఒక 50 issues ఫ్లాగ్ చేసినామని సీఎం గారికి. వీ హ్యాడ్ ఎ ప్రిలిమినరీ డిస్కషన్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్. మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తా అనుకుంటున్నాం. డెఫినెట్గా ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ వెయిట్ ఫర్ రియల్ ఎస్టేట్. కాబట్టి డెఫినెట్గా నాట్ ఓన్లీ దట్, వేరే ఇండస్ట్రియల్ సెక్టర్స్ వచ్చినప్పుడు కూడా ఆ సెక్టర్స్ వాళ్ళతో కూడా చెప్తున్నాడు, వై డోంట్ యూ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ది ఫార్మా సిటీ అని తీసుకున్నప్పుడు కూడా వై డోంట్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ది లోకల్ ప్రైవేట్ డెవలపర్స్, మా దగ్గర మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకోండి, మీకు టౌన్షిప్స్ కట్టిస్తారని కూడా. ఆ విధంగా కూడా మాకు ఎక్కడెక్కడ మాకు ఇండస్ట్రీ కావాలో అక్కడ హెల్ప్ చేయడానికి వారు రెడీగా ఉన్నారు. డెఫినెట్గా ది సిటీ స్మార్ట్ సిటీకి ఇది ఆల్రెడీ క్వాలిఫై అయింది. ఉన్న సిటీలలో చూస్తే కూడా ఇది టాప్గా అని చెప్పుకోవచ్చు స్మార్ట్ సిటీ హైదరాబాదు విత్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి. రాబో కాలంలో మిగిలిన అదర్ స్మార్ట్ కాంపోనెంట్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల వీల్ బి ద టాప్ 10 లోపల ఉంటాం మనం ఇండియాలో చూసుకుంటే. ఆల్ టైప్ ఆఫ్ ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. కానీ ఒకసారి ఏంటంటే టైం తీసుకుంటుంది.
ఇది ఈ గ్రీన్ సిటీ స్మార్ట్ సిటీ డైరెక్షన్లో పోతున్నాం. నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా దానికి అనుబంధంగా ఉన్నాయన్నీ కూడా కాంపోనెంట్స్ అన్నిటి కూడా మనం ఆ డైరెక్షన్లో పోతున్నాము. ప్లస్ మీరు హౌసింగ్ కూడా అన్నారు మీరు ఇంతకుముందు మాట్లాడుతూ. హౌసింగ్ పరంగా కూడా సీఎం గారు ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఈ స్లమ్స్లలో ఉన్న వాళ్ళకు 2 bedroom హౌజెస్ వాళ్ళకు ఫ్రీ కట్టేయాలనేది ఇది ఐ థింక్ ఈస్ ఎ నోబుల్ ఇనిషియేటివ్. ప్రపంచంలో అట్లా ఫ్రీగా హౌజెస్ ఇవ్వడం అనేది ఇంత అంటే కాస్ట్లీ హౌజెస్ ఇవ్వడం అనేది ఎక్కడ జరగలేదు, మన ఇండియాలో కూడా ఎక్కడ జరగలేదు. హైదరాబాద్ లాంటి సిటీలలో 2 bedroom హౌస్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎప్పుడు కూడా మీరు చూడండి గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయి, పాలసీలు లేవని కాదు, రూరల్ హౌసింగ్ పాలసీస్ ఉన్నాయి, అర్బన్ పాలసీస్ ఉన్నాయి. కానీ ఎప్పుడైనా మనోళ్ళు ఏంటంటే పాలసీలు తెచ్చారు కానీ అక్కడ కొద్దిగా గవర్నమెంట్ లెవెల్లో కక్కుర్తి పడినారు. ఎంతైతే బడ్జెట్ అలొకేట్ చేయాలో చేయకుండా యూనిట్ కాస్ట్కు అది 10,000 కాస్ట్ అవుతున్నప్పుడు రూరల్ హౌసింగ్కు 7,000 ఇచ్చారు. ఇప్పుడు 1,00,000 కాస్ట్ అవుతున్నప్పుడు 50,000 60,000 ఇచ్చారు. అంటే అది టేక్ ఆఫ్ కాదు, అది మధ్యలో ఆగిపోతుంది. బట్ సీఎం గారు ఏమన్నారంటే నేను ఐ విల్ గివ్ ఫ్రీ అన్నారు. అంటే దాని గురించి కూడా ఇన్నోవేటివ్గా మొన్న ఏం చేసినారంటే ఈ కొన్ని లెఫ్ట్ ఓవర్ ప్లాట్స్ ఉన్నాయి వేరియస్ గవర్నమెంట్ లెవెల్స్లో, మేము అమ్ముతాము, కొంత అమౌంట్ రేజ్ చేస్తాము, చేసి ఆ అమౌంట్ మనం వాడతాము అన్నారు. అబ్సల్యూట్లీ నో డౌట్ ఈజ్ అ గుడ్ ఇనిషియేటివ్. బట్ ఒక్కటేంటంటే ఇక్కడ మనకున్న అనుభవం లాస్ట్ 2 decades నుంచి ఉన్న అనుభవం ఏంటంటే ఈ సెల్లింగ్ ఆఫ్ ప్లాట్స్. ఓకే, ఇది లేఅవుట్స్లో మిగిలిపోయిన ప్లాట్స్ కాబట్టి మనం అమ్ముకోవచ్చు, ఇంక వేరే దారి లేదు మనకు. కానీ రాబో కాలంలో ఏది కూడా రా ప్లాట్ అమ్మకూడదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్స్ అమ్మే బదులు కూడా మనం ఏంటంటే ఒక బార్టర్ డీల్లో ఇవ్వగలిగితే గవర్నమెంట్ ఉద్దేశం నెరవేర్చుకోవచ్చు, డూప్లికేషన్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఇప్పుడు బార్టర్ డీల్ అంటే ఇప్పుడు సార్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేస్తుంది, మాకు ఇన్ని లక్షల ఇల్లు కావాలా హైదరాబాద్లో అండ్ మిగిలిన డిస్ట్రిక్ట్స్లలో మండల్స్లో మాకు ఇన్ని కావాలా, సో మాకు ఇంత ల్యాండ్, మాకు ల్యాండ్ బ్యాంక్ ఉంది, హైదరాబాద్లో ఇంత ఉంది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో, వరంగల్లో, కరీంనగర్లో అన్ని డిస్ట్రిక్ట్లో ఇంత ల్యాండ్ ఉందనేది ఒకటి ల్యాండ్ డేటా బ్యాంక్ తీసేసుకొని ఎంటర్ప్రినర్స్ పిలిచి ఇగో మాకు ఇది ల్యాండ్ ఉంది, మాకు యూనిట్స్ కావాలా, యూనిట్ స్పెసిఫికేషన్స్ ఇది, మీరు కట్టి మాకు కీ ఇవ్వండి. ఆ విధంగా బార్టర్ డీల్లో ఒక మనము ఏమైనా టెండర్ క్వాలిఫై చేస్తే కాంపిటీషన్ క్రియేట్ చేయగలిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కూడా దాని ల్యాండ్ వాల్యుయేషన్ చేసుకొని సో వీళ్ళు కట్టివ్వడానికి ఉంటుంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మేము డైరెక్ట్ ఆక్షన్ ఎందుకు వద్దంటున్నామంటే లాస్ట్ 20 yearsలో జరిగిన పరిణామం చూస్తే ఈ ఆక్షన్ల వల్ల ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అనే వరకు చాలా కాంపిటీషన్ ఉంటుంది, ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, టైటిల్ క్లియర్గా ఉంటుంది అనేసి. సో అది అనుకోకుండా ఆ ఎమోషన్స్లో బిడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదొకటి. రెండోది 100 ప్లాట్లు 1 ప్లాట్ కూడా హైయెస్ట్ రేట్కి అమ్ముడుపోతే దాన్ని మనం ఎక్కువ హైలైట్ చేస్తాం, హైలైట్ చేస్తాం మీడియాలో హైలైట్ చేసే వరకు. అక్కడ చుట్టుపక్కల 5-6 kilometer రేడియస్లో ప్రైవేట్గా ఉన్న ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా ఆ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ రేట్ ఎక్స్పెక్ట్ చేసే వరకు ఏమవుతుందంటే ఈ యొక్క ల్యాండ్ కాంపోనెంట్ పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్, ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయే వరకు ఈ బిల్డర్ కొన్నప్పుడు ఏమవుతుంది 6% ఎక్కువ ఇచ్చిన ల్యాండ్లకి ఏమవుతుందంటే ల్యాండ్ కాంపోనెంట్ పెరిగి ఈ యొక్క అపార్ట్మెంట్ అఫోర్డబుల్గా ఉండకుండా ఖరీదు ఎక్కువైపోతుంది. సో హూ విల్ బి ద సఫరర్ అంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు సఫర్ అవుతారు. సో అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా ఎనీవే గవర్నమెంట్ అనుకున్నది సాధిస్తుంది బార్టర్ డీల్ చేయడం వల్ల, ఒక ప్యాకేజ్ చేయడం వల్ల. సో మనం ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేషన్ అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి ఇక్కడ అమ్మేసి మళ్ళీ అక్కడ కాంట్రాక్టర్ని చూసుకొని ఆ ప్రాసెస్ చేసే బదులు సింగిల్ ప్రాసెస్లో 2 చేయగలుగుతాయి. ఇఫ్ యూ కెన్ డెవలప్ ఎవాల్వ్ ఏ గుడ్ మోడల్, ఒక మంచి మోడల్ మనం తీసుకురాగలిగితే దట్ విల్ బీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్ స్టేట్స్ ఆల్సో టు ఫాలో. సో మనకి ఈ 2 స్టేట్లో కూడా ఈ ఒక మోడల్ తీసుకోగలిగితే ప్లస్ గవర్నమెంట్కి యూనిట్స్ వచ్చినప్పుడు నాట్ ఓన్లీ 2 bedroom అపార్ట్మెంట్స్, స్మాలర్ అపార్ట్మెంట్స్ కాకుండా లోవర్ ఇన్కమ్ వాళ్ళకు, మిడిల్ ఇన్కమ్ వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రాసెస్లో మనము గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఆ స్టాక్ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్లో స్టాక్ వచ్చినప్పుడు యాజ్ పర్ దేర్ విష్, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు మన గవర్నమెంట్ కట్టిన అపార్ట్మెంట్స్ అమ్ముడు పోనీ అని కూడా తక్కువ రేటు, రీజనబుల్ రేటుకి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చారు, ఆఫర్ చేశారు. అట్లనే గవర్నమెంట్ దగ్గర స్టాక్ ఉన్నప్పుడు, హౌసింగ్ స్టాక్ ఉన్నప్పుడు లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కానీ, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కానీ కొంత తక్కువ ధరలో కానీ, రీజనబుల్ రేటుకు కానీ, లేకపోతే కొంత సబ్సిడీ ఇచ్చి కానీ, ఆర్ ఇన్స్టాల్మెంట్ రూపంలో ఇవ్వడం కానీ, ఆర్ లీజుకి ఇచ్చుకోవడం కానీ, రకరకాలుగా మనము అనుకుంటున్నామైతే రెంటల్ హౌసింగ్ అవన్నీ కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. అంటే తెలంగాణ వైపు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తర్వాత ఇవన్నీ చూసారు. సో మీరు నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా ఈ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కానీ తర్వాత గవర్నమెంట్ పథకాలకు సంబంధించి కానీ చర్చించినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఈ రాజధానికి సంబంధించి కొద్ది రోజులు క్వశ్చన్ మార్కు, కొద్ది రోజులు డైలమాలు, సో ఇట్లాంటి సిచ్యువేషన్ గోసాను వస్తూనే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఏకంగా సింగపూర్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ దాంట్లో.
సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు మూసీ నది కూడా చాలా వాటర్ తాగేవాళ్ళు, తర్వాత హుస్సేన్ సాగర్ వాటర్ తాగేవాళ్ళు అనేటువంటి సిచ్యువేషన్ ఉండేది. సో ఇప్పుడు కృష్ణా వాటర్, కృష్ణా నది చుట్టుపక్కల ఇండస్ట్రియల్ క్యారిడార్ కావచ్చు, డిఫరెంట్ క్యారిడార్లు చేయబోతున్నారు. సో మనకున్న ఇండియన్ కండిషన్స్ కావచ్చు, లేకుంటే ఇక్కడ తెలుగు నేటివిటీ ఉన్న స్టేట్స్ కండిషన్స్ కావచ్చు, నిజంగా కృష్ణానది మరో మురిక్కుపంగా మారబోతుందా? సో ఈ రియల్ ఎస్టేట్ కాంక్రీట్ జంగల్ వల్ల సో నిజంగా అంత ఆర్గనైజ్డ్గా డెవలప్ కంట్రీస్ ఎంత ఆర్గనైజ్డ్గా చేస్తాయో అంత ఆర్గనైజ్డ్గా చేసేటువంటి కెపాసిటీ, కేపబిలిటీ ఇప్పుడున్నటువంటి ఫండ్స్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి ఉందా? అంటే ఫండమెంటల్గా మనం ఉన్న ఈ టైం చూస్తే, ఈ ఏరాలో చూస్తే గ్లోబల్ లెవెల్లో కూడా అన్ని మంచి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అంటే చాలా అవేర్నెస్ వచ్చింది, గ్లోబల్ లెవెల్లో అవేర్నెస్ వచ్చింది, అన్ని సిటీస్లో అవేర్నెస్ వచ్చింది, సిటిజన్స్ మధ్యలో అవేర్నెస్ వచ్చింది, ఎన్జిఓస్ ఉన్నాయి, స్ట్రాంగ్ ఎన్జిఓస్ ఉన్నాయి, ఎక్కడికక్కడ ఒక మెకానిజం తయారవుతుంది. ప్లస్ నేషనల్ గవర్నమెంట్ స్టేట్ డబ్బులు ఇచ్చినప్పుడు కానీ కొంత లింకేజెస్ పెడుతున్నారు, కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా కార్పొరేషన్లకు డబ్బులు ఇచ్చినప్పుడు కూడా కొన్ని కండిషన్స్ పెడుతున్నారు, యూ హావ్ టు ఇంప్లిమెంట్ దిస్ అని. సో అండ్ ఇంకోటి కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుంటే కూడా మన దగ్గరికి ఇన్వెస్టర్స్ రారు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ యొక్క బేసిక్గా ఈ యొక్క అట్మాస్ఫియర్ కాపాడాల్సిందే. ఇప్పుడు గ్రీన్ క్యాపిటల్ పోతున్నారు, ఆ గ్రీన్ క్యాపిటల్ గ్రీన్గా ఉండటానికే ప్రయత్నం చేయాలి ఎట్ ఎనీ కాస్ట్. డెఫినెట్గా ఇంత పెద్ద భారీ ఎత్తున మనం ఒక సింగపూర్ లాంటి ఇంటర్నేషనల్ ఉండే అక్కడ మనం ఇస్ గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ టూరిజం కాబట్టి ఎవ్రీబడి ప్రేజెస్ అబౌట్ దట్ సిటీ కాబట్టి, సో వాళ్ళు తయారు చేసిన ప్లాను మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు కొన్ని సూచనలు కూడా ఇస్తారు. మీరు ఈ ప్లాన్ అడాప్ట్ చేయడానికి ముందు 2050 వరకు అది ఇట్ ఈస్ అప్లికబుల్ అని ఇస్తున్నారు. ప్రొజెక్ట్ చేసిన దాన్ని జనాభాను ప్రొజెక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా దే విల్ గివ్ సమ్ గైడ్లైన్స్ ఆల్సో. స్టేట్ గవర్నమెంట్ కూడా ఫాలో కావాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అలా కాకపోవడానికి అంటే అవుతుందని స్కోప్ లేదు. ఎందుకంటే ఎందుకైంది ఇక్కడ మన మూసీకి అనేది అంటే మనము తగినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టలేదు, తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇవ్వకున్నప్పుడు ఆ విధంగా జరిగింది. బట్ ఇక్కడ ప్లాన్డ్ సిటీలో ఏమవుతుందంటే ముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నారు, డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తున్నారు, స్టామ్ వాటర్ డ్రైనేజ్ ఇస్తున్నారు, తర్వాత సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ సపరేట్గా ఆఫ్టర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ గ్లోబల్ లెవెల్లో ఉన్నాయి వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ పొల్యూషన్స్ అన్ని చేసిన తర్వాత అలాంటి జరగకూడదనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా దట్ విల్ రిమైన్ యాజ్ ఎ గ్రీన్ సిటీ, దాంట్లో డౌట్ ఉండకూడదు. ఎందుకంటే గవర్నమెంట్కి ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా, టూరిజం స్పాట్ కావాలన్నా, అంటే ఇంకోటి ఈ ఆల్ అలాంగ్ ద రివర్ కూడా ఈ అమరావతి దీంట్లో పోయే దాంట్లో కూడా మోస్ట్లీ ఐ ఫీల్ గవర్నమెంట్ విల్ అవుట్సోర్స్ కంప్లీట్లీ, ప్రైవేట్ ఎంటర్ప్రినర్స్కి ఇచ్చేసి బిట్ బై బిట్ మీరు మేనేజ్ చేసుకోండి అని చెప్తుంది. కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ విల్ మెయింటైన్ దట్. తర్వాత ఎన్ఫోర్సింగ్ లాస్ కూడా అట్లా వస్తాయి రేపు రాబో కాలంలో. ఎన్ఫోర్స్మెంట్ కూడా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎందుకంటే వీ హ్యావ్ టు మెయింటైన్. ఇప్పుడు మనం ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ చేయలు కాల్చుకున్నాం ఇక్కడ, ఇది ఎక్స్పీరియన్స్. కొత్త క్యాపిటల్లో డెఫినెట్గా కొత్త క్యాపిటల్ అనేది ఒక షోకేజ్ చేయబోతున్నారు, ఏపీ గవర్నమెంట్ దాన్ని షోకేజ్ చేసుకుంటుంది. కాబట్టి డెఫినెట్గా దే విల్ ఫాలో సర్టన్ గైడ్ లైన్స్, మెయింటైన్. దానికి ఒక సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది కాబట్టి దే విల్ ఫాలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని తప్పకుండా చేస్తారు. ప్రాపర్టీ ప్లస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నిజంగా ఆంధ్రప్రదేశ్లో నిర్మించే కొత్త రాజధానిలో కామన్ మ్యాన్ ఉండగలుగుతాడా, ఆ విషయాలు తెలుసుకుందాం.